వివరాలకు వెళ్తే ఒంగోలు పీటీసీసీ బ్యాంక్ చైర్మన్ వై ప్రసాద్ రెడ్డి బన్నీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఒంగోలు బచ్చాల బాలయ్య కళ్యాణ మండపం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాధర్ చేత, జెడ్పీ చైర్మన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ, యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎంఎస్సీలు, కార్పొరేటర్లు హాజరయ్యారు. పాలకవర్గ సభ్యులు కూడా చైర్మన్ గారితో సహా తీసుకెళ్లి వాళ్ళ డబ్బును మరి వేదికను అలంకరించినటువంటి వివిధ స్థాయిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, గౌరవ పాత్రికేయులందరూ కూడా నిజమైనటువంటి ప్రకాశం జిల్లా ప్రకాశం గారి యొక్క విలువలను నిలిచేటటువంటి 436 మందికి ఉద్యోగాలు ఇస్తే కనీసం మంచినీళ్ళు కూడా వాళ్ళ దగ్గర పనిచేసి దాన్ని నిర్మాణం చేసినటువంటి ఘనత ఉంది. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, అధికంగా టైం లేదు, కానీ ఒక్క మాటలో చెప్పాలి, ఈ రోజున ప్రకాశం జిల్లాలోనే ఒక దానం చేసేటటువంటి ఈ కేంద్ర సహకార బ్యాంకు యొక్క అభివృద్ధిలో పాల్పంచుకున్నటువంటి వారు. అలాంటి ఉన్నతమైనటువంటి బ్యాంక్ ఇది. అంతేకాదు మనకి ఇక్కడ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు మాధవరావు గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు కదిరి బాబురావు, ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులుగా నా బాధ్యతను ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా నిస్వార్థంతో బ్యాంకు యొక్క అభివృద్ధిని శాశ్వతంగా పెంపొందించేటటువంటి దానికి సమర్థవంతంగా నిర్వర్తిస్తానని జిల్లాలోని సహకార సంఘాలకు ఆర్థికపరమైనటువంటి సహకారం ఏ విధమైనటువంటి తారతమ్యం లేకుండా సమదృష్టితో అందిస్తానని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకుడు బాలనేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క నమ్మకాలను కార్యరూపంలో నిలిపేటటువంటి దానికి నా శాయశక్తులా కృషి చేస్తానని భగవత్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు వారు పోతా మాట్లాడుతూ పోతా ఉన్నారు. ఏదో యుద్ధమా ప్రాజెక్టుల మీద యుద్ధ పేరుగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులు పట్టించుకుంటే ఈరోజు ఈ విధంగా మరి తిరిగి ఏది ప్రాజెక్ట్ ఎలా ఉన్నాయో, మరి ప్రాజెక్టులు ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే జలయజ్ఞం నిజంగా అప్పటి వరకు ప్రాజెక్టులు అంటే 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పట్టేవి. వైఎస్ఆర్ వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా 2004 9 సంవత్సరాలు 5 సంవత్సరంలో 55 ప్రాజెక్టులు తీశారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేసే సమయంలో ఆయన లేనప్పుడు వీళ్ళు వచ్చి
లక్షలాగా గేట్లెత్తి ఈ ప్రాజెక్టులు మేము నిర్మించామని చెప్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదనే అది ప్రారంభమవుతుంది. కృష్ణమ్మ గలగల ఈ ప్రాంతంలో ఈ సంవత్సరం ఎండింగ్ లోపల ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ మిగతా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయంగా ఒక పరిపక్వత కానీ ఒక భావజాలం కానీ లేని పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. వారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం చాలా పటిష్టంగా ఉన్నాం. అందరం కలిసికట్టుగా పోదాం. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కార్యకర్త కూడా ఈరోజు వారి కష్టం వల్లనే ఈరోజు మేము స్టేజ్ మీద ఉన్నాం. ఎమ్మెల్యే కానివ్వండి, మంత్రిగా కానివ్వండి, రేపు 50 రోజుల్లో ఏ పదవైనా కూడా మీ దయ మీ ప్రతిష్ట మీరు కష్టపడి ఈ పార్టీని ముందుకు తీసుకుపోయి ఓటర్లను పోలింగ్ ముందుకు తీసుకొచ్చి ఓట్లు వేయించి ఆ గొడవల్లో తలలు పగలు కొట్టుకుని రక్తం గారి ఆ ఓటు వేయించినందుకే ఈరోజు మేము ఉన్నాం తప్ప మా గొప్పతనం ఏమాత్రం లేదు. వాసన్న నినాదం ఏదైతే ఉందో కార్యకర్తలు బాగుంటేనే నాయకులు బాగుంటాం, పార్టీ బాగుంటాం. మీరు మరి ఉంటేనే మేము బాగుంటామని మరి అదే నాన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి సవినయంగా మీ అందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్. ఆ ప్రాజెక్టులకు కింద ఎంత ఆయకట్టు ఉందో, ఆ ప్రాజెక్టుల కింద ఎన్ని లక్షల మంది రైతులు మరి సాగు చేస్తున్నారో తెలిసేది. అవి తెలుసుకోవడానికి ఆయన ప్రాజెక్ట్ తిరుగుతున్నారు కాబట్టి అక్కడ యుద్ధం ఏముందో నాకు అర్థం కాలే. ఆయన 2004 ముందు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ విధంగా పరిపాలన చేశాడు, వెలుగొండ ప్రాజెక్టు శిలాఫలకాలేసి ఏ విధంగా మొండి కూడా మిగిల్చాడు, ఏదైతే అంతా మనం చూసాం. ఏదైతే ఈ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు మొదలయ్యాయో, ఈరోజు ఏ ప్రాజెక్టుల గురించి మనం మాట్లాడుతున్నామో దానికి రూపకర్త అపర భగీరథుడు, దివంగత నేత, ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ఆ ప్రాజెక్టులు మొదలుపెట్టి పూర్తి చేసే క్రమంలో ఈయన వచ్చి లష్కర్లు గేట్లు ఎత్తినట్టు గేట్లు ఎత్తి అవి నేను చేశానని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఈరోజు ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, వెలుగొండ ప్రాజెక్టు ఉదాహరణ మనం తీసుకుంటే 2014 నుంచి 19 నేను కూడా శాసనసభ్యుడిని ప్రతిపక్షంలో ఉన్నాను. 3 ఏళ్ళు వృధా అయింది, పనే జరగలేదు. ఈరోజు ఆయన కాలంలో ఎంత పని జరిగింది, మేము 4 సంవత్సరాల్లో ఎంత పని చేసామో రమ్మనండి చర్చకు. ఏదో ఊరుగా గట్ల మీద లేకపోతే ప్రాజెక్టుల దగ్గర వెళ్ళి చూసి దాన్ని రాజకీయం చేయాలని, ఏదో యుద్ధం ప్రకటించాలని చెప్పి ఏదో ఆయన కొత్తగా లేనిది ఏదో కనుక్కునేది ఏం లేదు. అక్కడ ప్రాజెక్టులు అనుకున్న టయానికి పూర్తి చేస్తాం. వెలుగొండ ప్రాజెక్టు సంవత్సరం చివరకు మరి నీళ్ళు అందిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఎక్కడైతే ఈ మరి టెంపరీ వర్క్లు మిగిలిపోయాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఈరోజు వాళ్ళు ఏదో గట్ల మీద తిరుగుతూ ఉన్నారు అని చెప్పి 2 కిలోమీటర్లు కాదు, ఆ ఫీడర్ కెనాల్ 21 కిలోమీటర్లు మొత్తం ఇంచు తిరగడం జరిగింది. అక్కడ ఎవరు గుత్తదారులో ఎవరు తమ్ముళ్ళు అక్కడ కాంట్రాక్టులు చేశారో ప్రజలందరికీ తెలుసు. పనులు ఆపేసి వెళ్ళిపోయింది కూడా అందరికీ తెలుసు. అవన్నీ పూర్తి చేసి అసలు ఒక ప్రాజెక్టు పూర్తి చేసి మనకి మరి రైతులకు సాగునీరు ఇవ్వాలంటే నిర్వాసితులకు ముఖ్యంగా పునరావాసం దాని ప్రధానమైన అంశం. అది ఆయన వదిలిపెట్టి అది పోలవరం కానివ్వండి, వెలుగొండ కానివ్వండి, ఈరోజు ప్రాజెక్టులు మేము పూర్తి చేసేవాళ్ళం 70% అంటే 70% ఎంత అసలు ఎంత ఖర్చు పెట్టింది, అసలు అవి పునరావాస కాలనీలో మీరేం చేశారు, మేమేం చేసాం చర్చిద్దాం. ఈరోజు ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధితోటి ముఖ్యంగా రైతాంగానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు, సాగునీరు కానివ్వండి, వాళ్ళకి పెట్టుబడి కానివ్వండి, అన్ని పథకాల ద్వారా ఈరోజు రైతు బిడ్డగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా రైతులకు వాళ్ళు పండించిన పంట దగ్గర నుంచి వారికి ఆ పంట పండించడానికి కావాల్సినటువంటి సాగునీరు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, రైతు భరోసా కేంద్రాలు, ఆధునిక దేవాలయాలు, అక్కడి వరకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు అన్నీ కూడా సమగ్రంగా ఈరోజు చేస్తూ ఉన్నాం. అది తెలియక ఈరోజు ఏదో విధంగా రైతుల్ని ఆకర్షించాలని, ఆకట్టుకోవాలని వ్యవసాయం దండగా అని చెప్పిన వ్యక్తి ఈరోజు అట్లాగే రైతుల రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి ఈరోజు నేను యుద్ధం ప్రకటిస్తానంటే ఆయన మీద ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎప్పుడు యుద్ధం ప్రకటించారు. రాబోయే రోజు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని యాదవ్లకు కేటాయించాలని గతంలో ప్రకటించిన చైర్మన్ విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పునరాలోచించాలని 139 బీసీ కులాల రాష్ట్ర జేఏసీ చైర్మన్ మీరేన్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. దానికి జేఏసీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 139 బీసీ కులాల
జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఓ వెంకటయ్యను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో చిరుమల్ల గోపీకృష్ణ యాదవ్, అప్పారావు యాదవ్, రంగారావు, వెంకటేశ్వర్లు, రమణమ్మ, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఓకేనా. నా పేరు మిరియం శ్రీనివాసులు, 139 బీసీ కులాల జేఏసీ రాష్ట్ర చైర్మన్. ఈ రోజున గిద్దలూరు పట్టణానికి చెందినటువంటి ఓ వెంకటయ్య గారిని 139 బీసీ కులాల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామక పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్గా యాదవులకు కేటాయిస్తామని గతంలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియా ద్వారా లీక్ ఇచ్చి నేడు తన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని చైర్మన్గా ఎన్నిక చేయటం సరైనటువంటి పద్ధతి కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుండి నేటి వరకు కూడా ఒక యాదవ నాయకులుగా, ఒక బీసీ నాయకులుగా పార్థసారథి గారు కొనసాగుతున్నారు. ఆయనకి మంత్రి పదవి ఇవ్వకపోగా కనీసం టీటీడీ బోర్డు చైర్మన్గా ఎన్నిక చేస్తారని అందరూ బీసీలు ఎదురు చూశారు. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి బీసీ అధ్యయన కమిటీ చైర్మన్గా జంగా కృష్ణమూర్తి గారు కొనసాగారు. కానీ ఆయనకి కూడాను టీటీడీ బోర్డు చైర్మన్గా ఇస్తామని ఆశల పల్లకి ఎక్కించి తీరా తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తినే చైర్మన్గా ఎన్నిక చేయటం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే గత ఎన్నికల్లో 180% మంది యాదవులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి 151 నియోజకవర్గాల గెలుపులో యాదవుల పాత్ర ఉన్నది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి దర్శనం యాదవులదైనప్పుడు ఆ చైర్మన్గా యాదవులకు కేటాయించకపోవటంలో ఆంతర్యం ఏమిటి? గతంలో వైవి సుబ్బారెడ్డి గారు చేశారు, ఇప్పుడు మళ్ళీ కరుణాకర్ రెడ్డి గారి పేరు ప్రపోజల్ చేశారు తప్ప బీసీ సామాజిక వర్గానికి సంబంధించి అతిపెద్ద కులమైనటువంటి యాదవ సామాజిక వర్గాన్ని విస్మరించటం అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటికి కూడా మించిపోయినది లేదు. ఈ నెల 8వ తేదీతో ప్రస్తుతం ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారి కాల పరిమితి తీరుతుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఈ ఇద్దరిలో యాదవుల్లో జంగా కృష్ణమూర్తి గారికి కానీ పార్థసారథికి కానీ మరో ఏబీసీ వ్యక్తికైనా సరే మీరు టీటీడీ బోర్డు చైర్మన్గా ఎన్నిక చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆఖరి క్షణంలో ఇంకా 6 నెలలకు ఎన్నికలు ఉన్నాయి అనగా పుట్టా సుధాకర్ గారికి ఒక యాదవ్ గారికి చైర్మన్ ఇచ్చింది. ఆ పద్ధతిని నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అమలుపరచట్లేదు అనేటువంటిది మా యొక్క డిమాండ్. మాకు బీసీలే ఎన్నుముక అని చెబుతున్నప్పుడు బీసీలకు చైర్మన్ పదవి ఇవ్వకపోవటంలో ఆంతర్యం ఏమిటి? బీసీలే ఎన్నుముక అయినప్పుడు బీసీలు చైర్మన్లు కావాలి కదా. మాకు కీలకమైనటువంటి బీసీల పదవులు ఎక్కడ ఎప్పుడు ఎలా ఇచ్చారు? ఇవ్వలేదు. కాబట్టి రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 150% ఉన్నటువంటి బీసీల ఓట్లు ఎంత కీలకమో గుర్తించి వెంటనే తమరు 2 రోజుల క్రితం ప్రకటించినటువంటి వ్యక్తిని సముదాయించి న్యాయబద్ధంగా మొదటి నుంచి ప్రచారంలో ఉన్నటువంటి బీసీ అభ్యర్థుల పేరు జంగా కృష్ణమూర్తి గారా, లేక పార్థసారథి గారా, లేక మరో ఏ బీసీ వ్యక్తికైనా టీటీడీ బోర్డు చైర్మన్గా ఎన్నిక చేసి మా ఆత్మగౌరవాన్ని కాపాడవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఒంగోలులో బీసీ భవన్ ఆఫీసులో మిరియం శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో 139 కులాల
రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పదవి చేపట్టినటువంటి సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు రాబోయే రోజులలో బీసీలకు న్యాయం చేస్తానని, వారి సమస్యల పట్ల వారికి అందుబాటులో ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా వారికి మనవి చేయడం జరుగుతుంది. మరి బీసీలకు రాష్ట్ర ప్రభుత్వము కార్పొరేషన్లు నియమించి 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక్క కార్పొరేషన్కి కూడా నిధులు కేటాయించకుండా ప్రజలను మోసం చేయడము ప్రభుత్వానికి అది మంచిది కాదు అని ఈ సభాముఖంగా ఖండిస్తున్నాం. వెంటనే ఈ బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించి యాదవులకు గొర్రెల యూనిట్లు బీదలకు పంచిపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం. తెలంగాణలో విపరీతంగా యాదవులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు నిమ్మకు నీరెక్కినట్లుందో అర్థం కావడం లేదని చెప్పేసి ఈ సభాముఖంగా రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఒంగోలులోని బీసీ భవన్లో ఈ కార్యక్రమం పెట్టుకున్న సందర్భంగా రాజకీయ పరంగా ప్రతి గవర్నమెంట్ బీసీలకి ఎలక్షన్ల ముందు చెప్పేటువంటి హామీలు ఎన్నో చెప్తున్నారు. కానీ తీరా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళ పబ్బని గడుపుకున్న తర్వాత బీసీలను అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఓట్ బ్యాంక్ మాది, పవర్ మీది. మేము బీసీలో 55% ఉన్నటువంటి బీసీలో ఓట్ బ్యాంకులు మాత్రం చాలా అన్ని హామీలు భ్రమింపజేసి బీసీ ప్రజలందరినీ ఓట్ బ్యాంకు రూపంలో ఓట్ బ్యాంకులు మాత్రం క్యాచ్ చేసుకుంటున్నారు. పవర్ చేతికి వచ్చిన తర్వాత బీసీల ఆశలు ఆశయాలను నీళ్ళకు వదిలేస్తున్నారు. 2, మా ఉద్దేశంలో ఈ 40 సంవత్సరాల అనుభవంలో మాకు తెలిసి వచ్చింది ఏంటంటే మేము చాలా మోసపోయాం. కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కూడా, ఆ తర్వాత ఎన్టీఆర్ గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ కొద్దిగా బెటర్. కాంగ్రెస్తో పోల్చుకుంటే టీడీపీలో కొంతవరకు న్యాయం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ చేయని కొన్ని కొంతవరకు టీడీపీ గవర్నమెంట్లో బీసీలకు న్యాయం జరిగింది. దానికి ఎగ్జాంపుల్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వడం, స్పీకర్ ఇవ్వడం యాదవులకి, బీసీలకు కొన్ని మంత్రిత్వ శాఖలు కేటాయించడం. అలాగనే పోయిన ఎలక్షన్లకు ముందు చివరిలో పుట్టా సుధాకర్ యాదవ్ గారిని 1 సంవత్సరం టీటీడీ బోర్డు చైర్మన్గా నియమించడం. అలాగనే వందమతరం శ్రీనివాస్ గారిని తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్గా నియమించడం. ఇటువంటి తెలుగుదేశం గవర్నమెంట్లో కొన్నైనా జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి 2019 ఎలక్షన్ల ముందు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తమ ప్రచార క్యాంపెయినింగ్లలో బీసీలకు అది చేస్తాం, ఇది చేస్తామని అనేక రకాలైనటువంటి హామీని గుప్పించి మరీ ఊదరగొట్టారు. కానీ చివరికి బీసీ కులాలను ఏకంగా ఉన్నటువంటి, ఐకమత్యంగా ఉన్నటువంటి బీసీ కులాలను విడదీసి, కులాల వారిగా విడదీసి చైర్మన్ పోస్టులు ఇచ్చారు కార్పొరేషన్లు పెట్టి. అదేదో బీసీలందరినీ ఉద్ధరిస్తున్నామన్నట్టుగా చెప్పడానికి. కానీ చైర్లు ఇచ్చారు, నిధులు లేకుండా అలా ఉత్సవ విగ్రహాలుగా బీసీలను కూర్చోబెట్టారు. అధికారం ఉన్నటువంటి, నిధులు ఉన్నటువంటి పదవులనేమో ఒకే ఒక సామాజిక వర్గానికి గంపగుత్తగా ఇవ్వడం జరుగుతుంది. బీసీలకేమో నిధులు లేని, ఏం లేకుండా బ్లాంక్ చెక్ లాగా, ఇది అవుట్డేటెడ్ చెక్ లాగా పనికి మారిన పోస్టులు ఇచ్చి ఉత్సవ విగ్రహాలుగా కూర్చోబెట్టడం జరుగుతుంది. వాళ్ళు తమ సామాజిక వర్గాలకి ఏం చేస్తున్నాడు, ఏం న్యాయం చేయగలుగుతారు నిధులు లేకుండా, ఫండ్స్ లేకుండా? కాబట్టి మా డిమాండ్ ఏంటంటే యాదవులకు ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ పోయినసారి చివరిలో టీటీడీ బోర్డు చైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఏ విధంగా అపాయింట్మెంట్ చేశారో ఆ రోజు కూడా చాలా గందరగోళంగా రాష్ట్రంలో, దేశం మొత్తం మీద వ్యతిరేకత వస్తున్నటువంటి మూమెంట్లోనే పుట్టా సుధాకర్ యాదవ్ గారికి టీటీడీ బోర్డు చైర్మన్ అప్పగించడం జరిగింది. ఇప్పుడు కూడా కేవలం ఒక యాదవ జాతి మాత్రమే కాదు,
ఏపీలో ఉన్నటువంటి కోటి యాదవ జనాభా కాదు, దేశంలో ఉన్నటువంటి 30 కోట్ల యాదవుల జనాభా మొత్తం కూడా ఈ నిర్ణయం మీద వేచి చూస్తుంది. అమృత భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్లలో ఆధునిక పనులు చేపట్టే ఉద్దేశంతో విజయవాడ డివిజన్ పరిధిలోని సింగరాయకొండ, ఒంగోలు రైల్వే స్టేషన్లో ఆధునిక పనులు చేపట్టడం జరుగుతుందని ఒంగోలు ఎంపీ మాగంటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, మేయర్ గంగారు సీత, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి, ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్, డిఆర్సీసీ మెంబర్ నాదెల్ల మనోహర్ తదితరులు బాగున్నారు. Others. Once completed, the station is all set to experience new high in class 15,968 rail users every day. On an average in the state of Andhra Pradesh has been taken up under ABSS with an improvement to circulating area, free flow of traffic facilities, of rail users. Over the years, the station has seen a significant rise in passenger footfall and at present ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ years, Indian Railways has been witness to a new era in rail travel standards, be it in terms of creation of new rail infrastructure or provision of new travel facilities. The country has seen massive transformation with best in terms of essay writing competition. P. Sai Likita from Kendriya Vidyalaya, second prize winner. Electrocution competition. Third prize from Kendriya Vidyalaya. ఇచ్చి గౌరవ ప్రధానమంత్రి గారు రైల్వే శాఖ మంత్రులు కూడా మనకు ఆంధ్రాలో ఈ ప్రాంతాల్లో 100% రైల్వే వాళ్ళంటే గతి శక్తి ప్రోగ్రామ్ అనే దాంట్లో ప్రధానమంత్రి గారు ఇవి కూడా ప్రోగ్రామ్ కొత్తగా కూడా ఏర్పరుచున్నారు. ఆ ప్రోగ్రాంలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మామూలుగా ఈ రైల్వే స్టేషన్లో ఉంటే ఇబ్బందులు అనేది కూడా కాకుండా ఆర్ఓబీలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఇవన్నీ కూడా ఆచరణలోకి తీసుకునే దానికి చేయడం అనేది కేంద్ర ప్రభుత్వాన్ని మనం ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారికి కూడా అభినందిస్తూ మనకి ఈ ప్రాంతాల్లో కూడా ఆర్ఓబీలు అనేది
సింగరాయకొండ దగ్గర ఉన్నది, కంగుటూరు దగ్గర ఉంది, పాకాల దగ్గర ఉంది. ఇక్కడంతా ఈ ప్రాంతాల్లో గిద్దలూరు ప్రాంతంలో కూడా మనం ఆర్మీలు కూడా ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఒంగోలు స్టేషన్ ఆధునీకరణ దానికి మేము అన్నగారు గిరి స్టేషన్ బాబుడి సుబ్రహ్మరెడ్డి గారు 1991 ఎంపీగా అప్పటి నుంచి ఉన్నప్పుడు పార్వతమ్మ గారు నేనే కూడా ఎన్నో పర్యాలు ఈ అభివృద్ధిలో కూడా పాల్పంచుకోవడం మనం చూసాం. ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాలంటే ఇక్కడ ఈ ప్రాంతంలో థర్డ్ లైన్ వస్తుంది. మనకు కావాల్సింది తూర్పు పక్కన ఒక టికెట్ కౌంటర్ కావాలనేది కూడా కోరున్నాము. దానిని కూడా శాంక్షన్ చేస్తున్నారు. అది కూడా రాబోయే రోజుల్లో ఈ థర్డ్ లైన్ అనేది కూడా పని పూర్తయిన తర్వాత ఆ ప్రాంతంలో వచ్చేవాళ్ళకంటే ఇటువైపు కొత్తపట్టు రోడ్డు సైడ్ అంతా కూడా ఎక్కువ ప్రజానీకం కూడా ఉన్నందువల్ల ఆ ప్రాంతాల్లో ఉన్న నివసించే వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఆలోచిస్తున్నాం. అదేవిధంగా ఒంగోలు అభివృద్ధి అనే దాంట్లో కూడా మా పాత్ర వరకు మేము కూడా ఇటువంటి ప్రతిపాదనలు కూడా తయారు చేసి మంత్రివారికి కూడా మళ్ళా కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ రోజు చూస్తున్నప్పుడు కూడా రైల్వే స్టేషన్లో ఒంగోలు సింగరాయకొండ దొరకొండ అనే ప్రాంతంలో దొరకొండ అనేది అక్కడ గుంటూరు డివిజన్ అయినా కూడా అక్కడ ఆ ప్రాంతంలో 25 కోట్ల రూపాయలు, ఒంగోలులో 20 కోట్ల రూపాయలు, దొరకొండలో 20 కోట్ల రూపాయలు, ఒంగోలులోనూ 25 కోట్ల రూపాయలు సింగరాయకొండ ప్రాంతంలో కూడా అభివృద్ధిలో కూడా మనం పాల్పంచుకుంటున్నామంటే గొప్పగా భావించవలసిందిగా ఉన్నది. ప్రధానమంత్రి గారు అయితే ఇంకా ఆలోచనలు కూడా చేసుకుంటూ వచ్చి రైల్వే స్టేషన్ అనేది ఆధునీకరణలో ప్రతి ఒక్క వచ్చిన ప్యాసింజర్కి కూడా ఎటువంటి అసౌకర్యమైన లేకుండా కూడా రైల్వే స్టేషన్లో కూడా అన్ని సౌకర్యాలు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో వారు కూడా ఉంటున్నారు. నేను కోరుకునేది ఏమిటంటే ఇక్కడ కావాల్సింది బ్యాటరీ కార్ వెహికల్, వీల్ చైర్స్ ఇటువంటివన్నీ కూడా సీనియర్స్ రామరెడ్డి గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినటువంటి దినేష్ గారికి, అదేవిధంగా మేడం సుజాత గారికి, ఈ రోజున నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా 24,000 కోట్లతో 508 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ పథకంలో చేర్చి నిధులు కేటాయించడం జరిగింది. ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని ఒక 9 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ప్రధాన కారణం ఆయనకి దేశం మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానము, పట్టుదల అంకిత ఒక్క విషయం మా ప్రధానమంత్రి గారి గురించి మనందరికీ తెలియవలసిన విషయం ఒకటి ఉంది. ఆయన ఒక RSS ప్రసార టైంలో ఆయన అహ్మదాబాద్ నుండి ఢిల్లీ ప్రయాణం అయ్యాడు. ట్రైన్లో ఎక్కాడు, భర్తలో కూర్చున్నారు. తర్వాత అదే ట్రైన్లో వాళ్ళకి సీట్లు అలాట్మెంట్ కాకపోతే వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటే అప్పుడు ఆయన నరేంద్ర మోడీ గారు శంకర్ సింగ్ వాఘేల్ అనేటువంటి ఇద్దరు ప్రచారకులుగా ఉన్నటువంటి ఆనాడు ప్రచారకులుగా ఉన్నటువంటి ఈనాడు నాయకులు, వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి అలాట్మెంట్ ఆ భర్తల్ని ఆ యొక్క ఆఫీసులకు ఇచ్చి వాళ్ళు ఇద్దరు వాళ్ళ నేల మీద ఒక దుప్పడేసుకొని పట్టుకున్నటువంటి మహోన్నత వ్యక్తులు నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి. అదేవిధంగా ఈ రోజున ఒంగోలు నగరంలో మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒక 10 పాయింట్లు మేము రికగ్నైజ్ చేయడం జరిగింది. ప్రధానంగా అగ్రహారం గేట్ 207 అగ్రహారం గేట్ని దాని మీద ఎందుకంటే ఈ ఒంగోలు నగరానికి బీచ్ సైడ్ రోజు డెవలప్మెంట్ అవుతుంది కనుక అది చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఏసీ వెయిటింగ్ హాల్ లేదు, దాన్ని కూడా చేయవలసిన అవసరం ఉంది. డిజైన్స్ కూడా అవసరాలు కూడా ఉన్నాయి. और इसी क्रम में आज पूरे भारतवर्ष में 5 भारत को नई ऊंचाइयों లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్ 37వ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఒంగోలు ఎన్టీఆర్ కళా పరిషత్లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఒంగోలు నగర మేయర్ గంగాధర్ చేత హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రెసిడెంట్ గా శ్రీరాములు రెడ్డి, సెక్రటరీగా నోబుల్ చెరియన్, ట్రెజరర్ గా అడప వెంకటేశ్వర్లు, పలువురు కమిటీ మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం పాల్గొన్నారు.
వారిని లయన్ జి రవికుమార్ గారిని దుశ్శాలువతో సత్కరించవలసిందిగా కూర్చున్నాం. అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ కుమార్ గారిచే దుశ్శాలువతో సత్కరించవలసిందిగా కూర్చున్నాం. లయన్ చిట్టంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కొంచెం మిడిల్ ఒంగోలు నగర మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ కత్తి శ్రీనివాసరావు గారు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ వారి నూతన కార్యవర్గానికి మరి మంచి ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినందుకు మరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇక్కడికి వచ్చేసిన ముఖ్య అతిథులు అనేది అందరికీ తెలిసినది, కానీ మాకేంటే మొదటి స్కూల్ నుంచి కూడా పరిచయం కాబట్టి మాంటిసోరీ స్కూల్ అధినేత మాంటిసోరీ ప్రకాష్ గారికి, అలాగే మన డిప్యూటీ మేయర్ గారికి, 35 డివిజన్ కార్పొరేటర్ శాండిలే గారికి, అలాగే ఇక్కడ విజయనగరం అధినేత మహారథులందరికీ కూడా న్యాయమూర్తుల భాషా గారికి అందరికీ కూడా పేరు పేరు కాబడినటువంటి మరి కార్యవర్గ సభ్యులకు కూడా ముందుగానే మరి నా యొక్క అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇప్పుడే మనము మరి ఈ సంవత్సరం రోజులు కూడా ఏదైతే 2027 నుంచి 23 మరి జూన్ వరకు, జూలై నుంచి 22 జూలై నుంచి ఇప్పుడు జూన్ వరకు వాళ్ళు ఏమేమి పనులు చేశారు అనేది ఒక రిపోర్టు, ఎంత ఖర్చు పెట్టారనేది మరి రిపోర్టు ఎంత వచ్చిందనేది మనం ఇప్పుడే చూసాము. అయితే ఇక్కడ చాలా చాలా వరకు కూడా మరి మంచి మంచి కార్యక్రమాలు చాలా అయిపోయింది. ఆల్రెడీ ఉన్న వ్యక్తులు కూడా ఇంకా 2 ఫంక్షన్లకు వెళ్ళాలి. సరే, ఇందాక మేయర్ గారు చెప్పారు పర్మనెంట్ ప్రాజెక్టు ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ ఏదో పర్మనెంట్ ప్రాజెక్టులో చేస్తాం, అంతేగాని ఏదో పేపర్ ప్రోగ్రామ్ అయితే ఏమి చేయం. సరే, మేయర్ గారు ఉన్నారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ కావచ్చు,
శాండిల్లో కూడా మా లైన్స్ మెంబర్సే వాళ్ళు ప్రెసిడెంట్గా చేస్తున్నారు. సీనియర్ యొక్క సహాయ సహకారంతో ప్రైవేట్ ప్రాజెక్ట్ కింద ఎక్కడైనా కానీ సైట్ వచ్చాక మున్సిపాలిటీలో 99 ఇయర్స్ లీజీ తీసుకొని మా యొక్క సీనియర్ నెంబర్స్ పాస్ పేషెంట్స్ కావచ్చు, లైన్ నెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ యొక్క సంఘాలతో బిల్డింగ్ అరేంజ్ చేసి వాసన ఉన్న టైంలోనే, వేరే ఉన్న టైంలోనే, నా టైంలోనే మంచి బిల్డింగ్ని అరేంజ్ చేస్తామని సభాపూర్వకంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. సార్ 1 సెకండ్ సార్ ప్లీజ్. అందరూ ముగ్గురే వాళ్ళు బాధ్యతలు స్వీకరించేవాళ్ళు. గంట చేత్తో పట్టు అది వార్తల సమాప్తం. నమస్కారం.